ఒక ఊర్లో ఇద్దరు అన్నాతమ్ములు హరి మరియు కిషన్ ఉండేవాళ్లు. హరి ధనవంతుడు అయినా అతి ఆశ మరియు లోభి మనిషి. కిషన్ దగ్గర చాలా డబ్బుల్లేవు, అయినా అతను తను కిరాణా దుకాణం నడిపిస్తూ చాలా సంతోషంగా ఉన్నాడు. ఒకరోజు రాత్రి కిషన్ తన దుకాణం నుంచి ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది చూశారు మరియు రోడ్ ఏమో క్లోజ్ అయింది. అరే, ఇప్పుడు నేను వేరే దారిలోంచి వెళ్లాలేమో. ఈ రోజు ఇంటికి చేరేటప్పటికి 10 అయిపోతుందేమో. అలా అనుకుని తను ఆ రోడ్లో వెళ్లిపోతాడు. ఆ రోడ్లో తను ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అప్పుడు తన దృష్టి ఒక పెద్ద భవనం మీద పడుతుంది. చూడ్డానికి అది చాలా పాత భవనంలా ఉంది. ఇది అదే బంగ్లా అయితే కాదు కదా, ఇందులో నిధులుంటాయేమోనని చెప్పుకునేవారు కదా. సర్లే, నాకేంటి, మా ఇంటికి నేను వెళ్తాను. ఇందులో నిజంగా గుప్త నిధులు ఉంటే ఇది ఈ విధంగా ఎందుకుంటుంది? అలా అనుకుని కిషన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తను తన ఏరియాలోకి వెళ్ళినప్పుడు హరి అక్కడ బయట నడుస్తూ కనపడ్డాడు. హరి అన్నా, ఎలా ఉన్నారు మీరు? నేను బానే ఉన్నాను కిషన్. ఈ రోజు ఎందుకు లేట్ అయ్యావు? అవును, ఈ రోజు లేట్ అయ్యింది. నేను రోజు వచ్చే దారిలో ఆ దారి మూసివేయబడింది, అందుకే ఇంత దూరం మార్గం నుండి వచ్చాను. ఎటువైపు ఆ దారి? అరే, అదే దారి. అదే అక్కడ పాత బంగ్లా ఉంటుంది కదా, ఆ బంగ్లా. అందులో ఏవో గుప్త నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు, అదేనా? అదే. నాకు తెలిసి అక్కడ బంగ్లానే లేదు. అందరూ అలాగేనంటున్నారు. అయితే వెళ్ళి ఒకసారి చూడాల్సిందే. విను కిషన్, అక్కడ దెయ్యాలు భూతాలు లాంటివి కూడా ఉంటాయేమో. అటువంటి బంగ్లాలోకి ఎప్పుడు వెళ్ళకు. హరి ఇలా ఎందుకన్నాడంటే కిషన్ అక్కడికి వెళ్లి అక్కడున్న నిధి తీసుకుంటాడో ఏమో అని. అలా అని హరి తన ఇంటికి వెళ్లిపోతాడు. కిషన్ కూడా తన ఇంటికి వెళ్లిపోతాడు. మరుసటి రోజు కిషన్ చూశాడు, ఇంట్లో నుంచి హరి ఎక్కడికో వెళ్తున్నాడు. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు అన్నా? అది విని హరి ఇలా అని సాకులు చెప్పాడు. నేనా? ఆ ఊరకనే అటు ఇటు తిరగడానికి వచ్చాను. అలా అని చెప్పి హరి అక్కడి నుంచి భవనం వైపు బయలుదేరాడు మరియు భవనంకి వెళ్లే దారిలో నడుస్తూ ఉన్నాడు. చాలాసేపు అయ్యాక హరి భవనం చేరుకున్నాడు. అరే వా, ఈ బంగ్లా చాలా పెద్దదిగా ఉంది. ఇందులో నిజంగానే నిధులుంటాయేమో. అలా అనుకుని హరి భవనం లోపలికి వెళ్లాడు. ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ కి వెళ్తాడు. అప్పుడు తనకొక పెద్ద తలుపులు కనబడతాయి మరియు తను దాని లోపలికి వెళ్ళాడు. అరే, ఇక్కడ అంతా చీకటిగా ఉంది. లోపలికి నేను ఎలా వెళ్ళగలను? అలా అంటా ఉండగానే తన కాలు దేనికో తగులుతుంది. అప్పుడు సడన్ గా అన్ని లైట్స్ ఆఫ్ అయిపోతాయి. సడన్ గా ఒక ప్రకాశం తన ముఖానికి కొట్టింది. తన ఎదురులో ఒక వుడెన్ బాక్స్ లో గోల్డ్ కాయిన్స్ ఉంటాయి. ఇంత ధనమా? ఈ రోజు నుండి నేను అయితే ధనవంతుణ్ణి. దాన్ని చూసిన సంతోషంలో దాన్ని తీసుకోవడానికి హరి వెళ్తాడు. తను దగ్గరికి వెళ్ళగానే బాక్స్ మాయమైపోయింది. అరే అరే, ఇది ఎలా మాయమైపోయింది? తనకు అప్పుడు ఎవరో నవ్వడం వినిపిస్తుంది. ఎవరిని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక వయసాయన అతను నించున్నాడు. ఈ నిధి నీకు లభించడం అంత సులభమైనది కాదు. ఇది దక్కాలంటే నువ్వొక పరీక్షకు సిద్ధంగా ఉండాలి. ఎటువంటి పరీక్ష బాబా? రేపు ఉదయం నువ్వు నీ భార్యను విడిచిపెట్టి 2వ పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. మరియు నీ బిడ్డ మోటు రోజు తింటూ తిరుగుతూ ఉంటాడు. అతనికి రోజంతా తినడానికి ఏమీ ఇవ్వకూడదు. రాత్రికి 1 రోటీ మాత్రమే తినడానికి ఇవ్వాలి. 10 రోజుల వరకు ఇలా చేసిన తరువాత నువ్వు నీ 2వ భార్యతో వచ్చి ఈ ఖజానాని తీసుకువెళ్ళవచ్చు. అలాగే బాబా, నేను అలాగే చేస్తాను. మరుసటి రోజు హరి ఒక అమ్మాయితో పాటు తను ఇంట్లోకొచ్చాడు. హరి ఒక అమ్మాయితో పాటు ఇంట్లోకి రావడం చూసిన తన వైఫ్, ఇదేంటి, మీరెవరిని తీసుకొచ్చారు? ఎవరో ఏంటి? ఈమెన 2వ భార్య. మీ బుర్ర పనిచేయడం లేదా ఏమిటి? నేనుండగానే మీరు 2వ పెళ్లి చేసుకున్నారు? చేసుకున్నాను. ఈ రోజు నుండి ఈవిడ మనతో పాటు ఉంటుంది. ఈ గ్రామంలోనే అందరికంటే పెద్ద ధనవంతులు అవ్వబోతున్నాం. అందుకు తను కోప్పడి ఇలా అంటుంది, మీకు దేవుడు ఎంత ఇచ్చినా తక్కువైపోయిందా? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. మీలాంటి స్వార్థపరులతో ఉండడానికి ఎవరిష్టపడతారు? అలా అని హరి భార్య తన వస్తువులు సర్దుకుని తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. అయితే హరి నవ్వుతూ ఇలా అంటాడు, డబ్బొచ్చిన తర్వాత తానంతట తనే నా వెనక వస్తుంది.
తర్వాత తను మోటు యొక్క రూంలోకి వెళ్ళాడు మరియు తను తింటున్న ప్లేట్ ని తన చేతిలో నుంచి లాక్కుని, మోటు బాబు, రోజంతా తింటూనే ఉంటావు. నీ పొట్ట చూసుకున్నావా? తిని తిని నీ పొట్ట పగిలిపోతుంది. అది విని మోటు ఇలా అన్నాడు. ఈరోజు మీకు ఏమైంది నాన్నా? ఇంతకు ముందెప్పుడు మీరిలా చేయలేదు. చెప్పింది జాగ్రత్తగా విను. ఈ రోజు నుండి రోజంతా తినడం మానే. రాత్రులు ఒక్క రోటీ మాత్రమే ఇస్తాను, అంతకు మించి ఇంకేమి ఇవ్వను. ఏంటి? 10 రోజుల తర్వాత ఎవ్వరికీ తెలియకుండా హరి తన యొక్క కొత్త భార్యతో పాటు భవనానికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళాడో లేదో వాళ్ళిద్దరికి అక్కడ నిధి కనిపించింది. అది చూసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అప్పుడు ముసలాయన మళ్ళీ కనపడ్డాడు. నేను ఏ పరీక్ష అయితే నీకు చెప్పానో అది గెలిచావా లేదా? బాబా, నేను నా భార్యను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నాను మరియు నా అబ్బాయికి రోజుకి ఒక రోటీయే ఇస్తున్నాను. ముసలాయన నవ్వుతూ ఇలా అంటాడు. మూర్ఖుడా, ఈ ఖజానాని దక్కించుకోవడానికి నీ స్వార్థానికి నీ ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టావు. దీనితోనే తెలుస్తుంది నువ్వు చాలా స్వార్థపరుడైన మనిషివి. నువ్వు ఈ ఖజానాని తీసుకోవడానికి అర్హుడవి కాదు. అలా అని చెప్పి ఆ ముసలాయన మాయమైపోయారు. ఆ నిధి కూడా మాయమైపోయింది. ఇద్దరూ నిరాశతో భవనం నుంచి బయటకొచ్చారు. వాళ్ళు చూశారు వాళ్ళకి ఎదురుగా కిషన్ నడుచుకుంటూ రావడం. కిషన్ వాళ్ళని చూసి ఇలా అడిగాడు. అరే అన్నా వదినా, మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? హరి మనసులో ఇలా ఆలోచించాడు. చూద్దాం ఆ ముసలివాడు ఎలాంటి పరీక్ష పెడతాడో తినుకో. నేను లోపలికి ఖజానాన్ని తీసుకురావడానికి వెళ్ళాను. అప్పుడే నువ్వు గుర్తొచ్చావు. నాకు ఓ తమ్ముడున్నాడు. వాడు చాలా పేదవాడు కదా, అందుకే ఆ నిధిని నీకోసమే వదిలేసి వచ్చాను. మీరేం చెప్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నువ్వు లోపలికి వెళితే నీకంతా అర్థమవుతుంది. అలా అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కిషన్ భవనం లోపలికి వెళ్లి చూశాడు. తనకు కూడా ఆ యొక్క నిధి కనపడింది. దాన్ని చూసిన సంతోషంలో దాన్ని తీసుకోవడానికి వెళ్తాడో లేదో ఆ బాక్స్ మాయమైపోయింది. మళ్ళీ ఆ ముసలాయన ప్రత్యక్షమయ్యారు. ఈ ఖజానాని దక్కించుకోవడం అది అంత సులభమైన పని కాదు. దీని గురించి నువ్వు చాలా త్యాగాలు చేయవలసి వస్తుంది. ఎటువంటి పరీక్ష బాబా? నువ్వు నీ భార్యను వదిలేసి రెండో పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. నీ బిడ్డ భోజనంలో 10 రోజుల వరకు ఆగవలసి ఉంటుంది. రోజంతటిలో ఒక్క రోటీ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. అలా నువ్వు చేస్తుండగా నీకు 11వ రోజు వస్తుంది కదా, ఆ రోజు రాత్రి నీ కొత్త భార్యతో వచ్చి ఈ నిధినంతా తీసుకువెళ్ళు. నేను నా బిడ్డను చాలా ప్రేమిస్తున్నాను. ఈ నిధి కోసం నేను తనని ఆకలితో ఉంచాలా? ఇంకొకటి, నా భార్య విషయంలో ఇప్పటి వరకు తను నా కష్టాల్లో తోడు ఉంది, ఇప్పుడు నా మంచిలోనూ కూడా తోడుగా ఉంటుంది. ఇలా గనక నువ్వు చెయ్యకపోతే ఈ ఖజానా నీకు దక్కదు. ఇటువంటి నిధితో నాకేం ఉపయోగం? ఇంకెవరైనా మూర్ఖుల్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకొని వాళ్ళని ధనవంతం చెయ్యి. అలానే కిషన్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఆగు కిషన్, ఆగు. ముసలాయన యొక్క మాటలు విని కిషన్ వెనక్కి తిరిగి చూశాడు. నువ్వు నేను పెట్టిన ఈ పరీక్షలో నెగ్గా. నువ్వు స్వార్థపరుడైన మనిషివి కాదు. నువ్వే ఈ నిధికి సరైన యజమానివి కాగలవు. దీన్ని తీసుకెళ్ళు. మంచి కొరకు ఈ నిధిని ఉపయోగించు. అలా అని ముసలాయన మాయమైపోయారు. మరియు ఆ నిధి కిషన్ కళ్లకు మళ్ళీ కనబడింది. కిషన్ చాలా సంతోషపడ్డాడు మరియు ఆ నిధిని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు.